సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దసరా వేడుకలు ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ 4335 రూపాయల విలువ చేసే కామాక్షి పట్టు చీరతో పాటు 45 రూపాయలకి మరో చీర. మీరు ఎన్నన్నా అన్నిటికి సరిగ్గా సమాధానం ఇచ్చేస్తా. ఎందుకంటే బీ ఫియర్లెస్ బీ రాసుకుని స్ట్రాంగ్. నేను ఏదైతే ఉందో అదే హుడీస్ నేను కొనుక్కున్నా. అంటే వేసుకోవడం వేరు, కొటేషన్లు మోటివేషన్ అది లోపల ఉన్నది బయటకు మీ అందరు కనబడాలి కదా. యాక్షన్స్ రూపంలో కనబడితే అట్లీస్ట్ వర్డింగ్ రూపంలో కనబడుతుంది కదా. అంటే మనం చేసేది ఎవరికి కనబడాల్సిన అంటే ఏం కాదు, ఉంటేనే వచ్చేది. ఉందంటారు. ఉంది, చూసారు కదా, ఇంకా చూస్తారు ముందు ముందు. ఓకే, నేను ఇంట్రో చెప్తున్నప్పుడు ఒక సారీ పాపం హాయ్ చెప్పలేదు. కమాన్, బ్రింగ్ ఇట్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్, కమాన్. నేను ఇంట్రొడక్షన్ చెప్తున్నప్పుడు మనతో ఉన్న అతను హరీష్ అన్న, అతను అని అన్న, ఏమన్నా ప్రాబ్లమా అంటే అదే చెప్తున్నా కదా, మీరు అతనని పిలవండి, ఏదన్నా పిలవండి, ఓకేనా. తర్వాత నేను అనేవి కూడా తీసుకునే కెపాసిటీలో మీరు ఉండాలి. ఓకే, అదే చెప్పా కదా, మీరు ఒక మెట్టు దిగజారినప్పుడు నేను జారుడు వల్ల ఇంకా కింద జారుతా. కానీ అదేంటంటే ఆ డెకరం మెయింటైన్ చేయాలి. కాబట్టి నేను ఇప్పుడు లైఫ్లో నేర్చుకుంది ఏంటంటే పరిణితి అంటాం కదా. ఓకే, అదేంటంటే ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మర్యాద ఇవ్వండి, మర్యాద పుచ్చుకోండి. అందుకని మీరు అని అందరూ సంభవిస్తున్నా. నన్ను నువ్వనే ఏకవచనం సంభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకన్నా వయసు చాలా పెద్దోళ్ళు ఉండాలి, లేకపోతే ఏంటంటే చాలా అమితమైన ప్రేమ ఉండాలి, ర్యాపో రిలేషన్, ఫ్రెండ్షిప్ ఉండాలి. అవన్నీ లేనప్పుడు మీరు అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది రిలేషన్. నువ్వు అంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఐ యాక్సెప్ట్. ఎందుకంటే నేను అలాంటి పర్సన్స్ ని చూసాను. లైక్ అమ్మాయిలు కొంతమంది నువ్వు అంటే ఫీల్ అయ్యే అమ్మాయిలు ఉన్నారు, కానీ అబ్బాయిలకి నువ్వు అంటే ఫీల్ అయ్యే అబ్బాయిలు నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు కలవలేదు. ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అతనిలో తప్పు ఏంటో నాకు అర్థం కాల. వారు ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇప్పుడు అక్కడ చెప్పడం కుదరదు. ఇప్పుడు చెప్తాను, ఒక థర్డ్ పర్సన్ మనం అడ్రస్ చేసేటప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చదువుకుని పూర్తిగా తెలుగు రావట్లేదు, హిందీ రావట్లేదు, ఇంగ్లీష్ వచ్చి రావట్లేదు, ఏది వచ్చి రావట్లేదు, క్లారిటీ ఉండట్లా. వారు, ఆయన, అర్థం కాల, అతను అగైన్ మళ్ళీ ఏకవచనం. ఇప్పుడు ఏం చేస్తా అంత సీరియస్ కాంటెక్స్ట్ కూడా ఇప్పుడు అబ్జర్వ్, నేను ఆ బౌండరీస్ మెయింటైన్ చేస్తున్నట్టు వెరీ కాన్షియస్ గా ఉంటాను కదా. అది మనం కూడా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. అది చెప్పట్లాగా డిగ్నిటీయా డర్టీయా అది మన కాల్. నేను డిగ్నిటీగా ఉందామని ట్రై చేస్తున్నా. ఇంకోటి మీరు సంబంధించి మాట్లాడుతున్నా, నేను ఉదాహరణ చెప్తా. ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి నిజమైన కారకులు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి. ఆయన మా తమ్ముడు కొలీగ్, నాకు తర్వాత నాకు రూమ్మేట్. 2007, 8, 9 ఐ థింక్ అప్రాక్సిమేట్లీ. అప్పటి నుంచి నాకు అంత చనువు, నాకు రూమ్మేట్ అయినా కూడా ఏ రోజు కూడా నువ్వు అనేది రాలేదు. జగన్ మీరు ఇవాళ రోజుకి కూడా అలానే నువ్వు అని మాట్లాడే ఫ్రెండ్స్ నాకు కొంతమంది ఉన్నారు ఏకవచనంతో. తప్పలేదు, చెప్పలే కదా. ఇప్పుడు రిలేషన్ ర్యాపో. ఇప్పుడు జగన్ మోహన్, ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మీరని పిలుస్తా. ఆయన జగన్మోహన్ రెడ్డి అని ఎలా అయితే అన్నారు, అతను జగన్మోహన్ రెడ్డి. తప్పేంటి? అది ఏమైపోయిందంటే చెప్పలా, కొంతమందికి మీద అభిమానం, గౌరవం ఉన్నా కూడా మీరు దగ్గర ఉండిపోతే కొంతమంది నువ్వు వరకు వెళ్తుంది. అండ్ ఇంకొకటి నాకు ఇది చెప్పేటప్పుడు ఒక చిన్న క్లారిటీ ఇచ్చారు. మీరు అనండి పర్లేదు, కానీ నేను అనాల్సి వస్తుంది అని అన్నారు కదా. అంటే అది క్లారిటీ ముందే ఎందుకు ఇవ్వలేదు? అగ్ని పరీక్షలు ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చా కదా. ఏమని? అరే అసలు ఫస్ట్ నుంచి డే 1 నుంచి అందరికి క్లారిటీ ఉంది. ఏమని? అతను కూడా అనొద్దు. అరే అసలు ఫామ్ రాసినప్పుడు ఫామ్ లో కూడా ఉంది కదా. అంటే ఇప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఒక పెద్ద ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తెలుగు ఏదైతే ఉందో, పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష, మధ్య బాల శిక్ష అని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ అక్షరాలు మొత్తం మాల మొత్తం తయారు చేసి ఇవ్వాలి. అంత టైం లేదు కదా శివ చెప్పండి మీరు. సో కాబట్టి ఆ మర్యాదపూర్వకమైన మాటలు అది మీరు మాట్లాడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అది చెప్పట్లా డిగ్నిటీ అండ్ డర్టీ. అని ఇంకో విషయం చెప్పాలి, ఒక గొప్ప ఆయన, పెద్ద ఆయన, మన ఇండస్ట్రీకి 2 కళ్ళులో ఒక కళ్ళు ఆయన. బ్రదర్ ఎలా ఉన్నారు మీరు? చూసారు కదా, అవునా కదా? ఆదర్శంగా తీసుకుని చాలా మంది ఉంటారు కదా. సో అలా కొంతమంది పెద్ద పెద్ద దిగ్గజాలను చూసినప్పుడు మనం కూడా ఏంటంటే ఒక డెకరం మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో లైఫ్ లో నేర్చుకునే లెసన్స్. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్, ప్రతి జీవి కూడా ఇంపార్టెంట్. చిన్న అని పెద్ద అని కాకుండా మీరు సంబోధించి మాట్లాడితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది రిలేషన్. బాగుంది బ్రో. మీరు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఇంత రెస్పెక్ట్ కోసం మాట్లాడుతున్నారు కదా. మరి నాగార్జున గారు ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తి, ఒక హోస్ట్, బిగ్ బాస్ సీజన్ హోస్ట్. ఆయన ముందు కాల్ వేసుకొని కూర్చోవడం అది రెస్పెక్ట్ అంటే అక్కడ లేదా రెస్పెక్ట్? పుష్ప సినిమా మీరు బ్యాన్ చేస్తారా? పుష్ప సినిమాకి నాకు సంబంధం లేదండి. అదే అన్నది నేను మీ పాయింట్ అర్థమైంది కదా. నేను అన్న పాయింట్ డైలాగ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా. నాకు అర్థమైంది. నేను అన్న పాయింట్ మీది. అంటే ఇప్పుడు నా నోరు నా ఇష్టం, నేను ఏదైనా అంటాను. అక్కడ చూడాలి మీరు.
సోఫా మీద కూర్చున్నప్పుడు మీరు కూడా హౌస్లో ఉండొచ్చారు కదా, సోఫా మీద కూర్చున్నప్పుడు ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్లో చాలా ప్లేస్ కన్స్ట్రెంట్ ఉంటుంది. ఒక ఎడ్జ్లో కూర్చోవలసి వస్తుంది. మీ సుమన్ శెట్టి గారిని చూస్తే పాపం చాలా ఎడ్జ్లో కూర్చొని ఉంటారు. 2, నాకు ఒక మెడికల్ కండిషన్ ఉంది. ఓకే, మీకు తెలుసో లేదో, నాకు సర్జరీ అయిన తర్వాత నుంచి నా కాలు కింద కన్నా కూడా పైన ఇన్క్లినేషన్లో ఉండాలి. సో ఈ 2 రీజన్స్. 3, నేను ఇంకొకటి కూర్చునే కంఫర్ట్ బేస్ చేసుకుని కూర్చుంటా. డిస్రెస్పెక్ట్ అనేది లోపల మనసులో ఏ మూలన కూడా ఉండదు నాకు. అందరికన్నా ముందు సార్ రాగానే ఫస్ట్ లేచి నుంచునే వాళ్ళు వింటారు. కాబట్టి పాత ఫుటేజ్ ఎక్కడైనా సరే ఏ వీకెండ్ ఎపిసోడ్ ఓపెన్ చేసి చూడండి, తక్కువ నా కాలు కండిషన్ బాగోపోయినా నొప్పి ఉన్న ఫస్ట్ లేచి ఆ గౌరవం, మర్యాద, ఆ అభిమానం, ప్రేమ అనేది నా మాటల్లో, నా చేతల్లో కనబడుతుంది. అక్కడ వేరు రీజన్స్ వల్ల మనం కూర్చున్నప్పుడు డ్రెస్ లేకపోతే కంఫర్ట్ వల్ల అలా కూర్చునే తప్ప అసలు కామీ కాలేజ్ కూర్చుంటే అనేది మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలోనే అది పట్టించుకుంటారు. ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాల్లో కాలేజ్ కూర్చున్నావా, అలా కూర్చున్నా, ఇలా కూర్చున్నా పట్టించుకోరు. వెరీ సివిలైజ్డ్ అండ్ వెరీ డెవలప్డ్ కంట్రీస్. సింపుల్ లాజిక్. మీరే డెవలప్ అవ్వలేదు, ఇంకా వాళ్ళ గురించి డెవలప్ అయ్యాను. మీరు తప్పు అంటున్నారు. అక్కడేమో అతనేంటి కాలేజ్ కూర్చుంటాం చాలా బాగుంటుంది. అంటే అక్కడ ఇంగ్లీష్ లో కొన్ని మామూలు డైరెక్ట్ గా ఎఫ్ వర్డ్స్ వాడతారు. అలాంటి వర్డ్స్ అంత డెవలప్ అయింది. అతనంటేనే ప్రతి ప్రాంతంలోంచి ఉన్న బ్యూటీ తీసుకోవాలి, అవునా కదా, మంచిగా తీసుకోవాలి. సో మంచిగా తీసుకున్నా కాబట్టి ఎఫ్ అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేయట్లా, ఫారెన్ నుంచి ఎఫ్ తీసుకోవట్లా. ఓకేనా, సివిలైజేషన్ ఎలా ఉంటుంది అక్కడ, సివిలైజ్ ఎలా ఉంటుంది అక్కడ అన్నోన్ పర్సన్స్ కూడా హాయ్ చెప్పుకుంటారు, మంచిగా మాట్లాడుకుంటారు, జస్ట్ ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటారు. మీకు ఒక విషయం చెప్పనా సార్, మీరు అడిగారు కదా ఇందాక, మీ కెమెరామ్యాన్ వచ్చి కెమెరా హెల్ప్ చేస్తున్నా ఎవరున్నా సరే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నేను ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటానో ప్రతి ఒక్కరిని ఎలా పలకరిస్తానో నాకు తెలుసు. సింపుల్. నాకు దాని నుంచి అడగాలని ఉంది. అదే నేను మీ ప్రెస్ మీట్ చూసినప్పటి నుంచి నేను అడగాలనుకుంటున్నాను. అరే మీరు ఇప్పుడు నుంచి అడగలేకపోతున్నారండి శివ, ఎందుకు వణుకుతున్నారా తొణుకుతున్నారా అని అనుకుంటున్నా, అడగాలి మీరు. కమాన్ బ్రో, ఇప్పుడే స్టార్ట్ చేసాం, అప్పుడే నాకు ఫస్ట్ బాల్ నుంచి యార్కర్లు బౌన్సర్లు ఇష్టపడతాను శివ. నేను 6 కొడతాను రెడీగా ఉంటాను నేను. అది ఇప్పుడు నేను ఫస్ట్ డిఫెన్స్ ఆడతాను అనుకుంటారేమో, అవుట్ అయిపోతారు. పిచ్ హిట్టర్ నేను, పిచ్చి ఉంటుంది హిట్టింగ్. మీరు ఈ ఇంటర్వ్యూస్ అంటే లైక్ బిగ్ బాస్ వెళ్ళక ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు మీరు మిమ్మల్ని ఇది తీసేశారు, అంటే ఫుల్ గుండు ఉన్నప్పుడు తీసేశారు. గాగుల్స్ పెట్టుకొని వచ్చేవాళ్ళు కాదు, అంత ఇది మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు గాగుల్స్ ఎందుకు, కళ్ళు కలకలు ఏమైనా ఉన్నాయా? మీకు ఇన్ఫెక్షన్ అంటుతుందేమో అని, లేకపోతే మీలో నా తేజస్ చూడలేనని చెప్పి కాదు. ఎందుకు బ్రో, బాగుందా? ఇప్పుడు చెప్తా, వాస్తవం చెప్తా. నేను వచ్చినప్పటి నుంచి యాక్చువల్గా నాకు కొన్ని ఫిజికల్ కండిషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం లేక మీడియాకి గౌరవించి రెస్పెక్ట్ ఇచ్చి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఇస్తాను, నిద్ర లేకపోయినా కళ్ళు బాగాలేదని చెప్పి పెట్టుకున్నాను. ఫస్ట్ రీజన్ స్టైల్ ఫ్యాక్టర్ తో లాగా కొట్టుకొచ్చేస్తున్నాను. 2 గాగుల్స్ అడిగారు కాబట్టి గాగుల్స్ నేను అడిగిన పాయింట్ కాదు కానీ కిందకి వచ్చిన కామెంట్స్. అరే నేను కామెంట్స్ అడిగే చెప్పే ప్రతి బ్రదర్ నేను చెప్పేస్తాను. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ మీరు అడిగింది ఏంటి, నాకు స్పెట్స్ చెప్పా కదా, ఇది ఎందుకు ఇది నేను చెప్తున్నా. ఇది ఒక మేనరిజం లాగా మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే క్యారీ చేస్తూ ఉన్నాను కొన్ని రోజుల నుంచి. ప్లస్ ఈ మధ్య కాలంలో గుండ్ అంకుల్ బాడీ షేమింగ్ కాదంట కదా, ఇక నేను బాడీ షేమింగ్ కాదంటే నేను చాలా మాట్లాడగలను శివ, మీకు తెలుసో లేదో. ఇదే హరిత హరీష్ కాకుండా, హృదయ మానవ్ కాకుండా ఒక 10-20 సంవత్సరాల కింద అయితే ఎదురు బాడీ షేమింగ్ చేసే లోపల నేను మొత్తం సోల్ షేమింగ్ చేసేవాడిని. సోల్ అని తెలుసు కదా, అంతరాత్మ కూడా షేమ్ చేసేవాడు, పప్పి షేమ్ అయిపోయేవాళ్ళు. కానీ దానివల్ల ఒక మనిషి ఎలా ఎఫెక్ట్ అవుతాడు, పర్సనాలిటీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది, డెవలప్మెంట్ అవ్వకుండా మనిషి లైఫ్ ఎలా స్పాయిల్ అవుతారు నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి, ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అని తెలుసుకున్నాను కాబట్టి, ఆ పరిణితి వచ్చింది కాబట్టి ఎవరు అనట్లేదు. అది నాకు ఒక సెకండ్ పట్టదు శివ. హెయిర్ తీయడానికి 2 సెకండ్లు కదా, ఎదుటి పప్పు షేమ్ చేయడానికి 1 సెకండ్ పడుతుంది కదా, చేయట్లేదు. అందుకే మర్యాద ఇస్తున్నాను నేను. అందుకే మీరు అని కూడా సంబోధించడం కొన్ని సంవత్సరాల నుంచి మొదలు పెట్టాను నేను. ఇప్పుడు మీరు ఈ హుడీ వేసుకోవడానికి రీజన్ మిమ్మల్ని అలా పిలుస్తున్నారు అని, ఆబ్వియస్గా అదొక రీజన్, అదొక వన్ ఆఫ్ ద రీజన్. ఇంకోటి స్టైల్ ఫ్యాక్టర్, ఒక మేనరిజం మెయింటైన్ చేస్తున్నా. మీరు నమ్ముతారు, ఇందాక మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఛానల్లో ఆటోలో నేను వస్తున్నా, ఒక పక్క నుంచి ఒక అతను వెళ్తూ కూడా మాస్క్ మ్యాన్ కదా, వావ్ వాళ్ళు గుర్తుపెట్టారు, థ్యాంక్ యూ అన్న. సో ఒక బాడీ లుక్ వచ్చేసింది కాబట్టి అదొక రీజన్ కూడా కారణం. అది మీ బిగ్ బాస్ హౌస్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నేనే, కెమెరా. మరి బిగ్ బాస్ హౌస్ లో నా వాటర్ బాటిల్ హెచ్హెచ్ అని రాసి ఉంటుంది. ఓకే, మీకు 3 చెప్పానా? వావ్ సూపర్. ఓకే, మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అని అర్థమవుతుంది మీరు చెప్పిన ఆన్సర్ లో. మరి మీకు ఎందుకు బ్రో బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ అందరు మీకు స్టాండ్ తీసుకోవాలి? ప్రియా దగ్గర అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అదే చూసారు శివ, ఇలాంటి దోగ్లా పని ఉంటాం సొసైటీలో ఉంటేనే ప్రాబ్లం. స్టాండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కోసం తీసుకుంటారా?
ఉన్నావా శివ ఒక మాట అడుగుతున్నా, మీరు శివ నార్మల్ గా శివ మాట్లాడతారు, నార్మల్ మీతో కాదు, మంచిగా మీతో మంచిగా మాట్లాడతారు లేదు కొంతమంది, లేదు మీరు శివ ఒక వాళ్ళతో మాట కొంత అడుగుతా, శివ ఒక మాట శివ ఒక మాట అడుగుతా, ఒక మాట శివ ఒక మాట అడుగుతా, క్వశ్చన్ లేదు కంప్లీట్ లేదు చేశాను. శివ, నేను మిమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్, ఉమ్, నేను మీ బెస్ట్ ఫ్రెండ్ కాదు, ఉమ్, నేను బయట వెళ్తున్నా, ఉమ్, నన్ను ఎవడో వచ్చి పొడిచి వెళ్ళిపోయాడు, ఉమ్. మీరు వచ్చి సపోర్ట్ తీసుకుని స్టాండ్ తీసుకుంటే బెస్ట్ ఫ్రెండ్ అయితేనే కాపాడతారా? లేదు అలాగే లేదు, మిమ్మల్ని నేను కాపాడతాను, అది హ్యూమానిటీ. దాన్ని ఏమంటారు? స్టాండ్. స్టాండ్ అంటారు, దాన్ని అంటారు దాన్ని స్టాండ్ రైట్ అంటారు, టైంలో స్టాండ్. హ్యూమానిటీ అంటారు. హ్యూమానిటీ ఎలా హెల్ప్ అవుతుంది? చేసి కొంతమంది హెల్ప్ చేస్తారు, కొంతమంది సరే ఓకే, నా వెళ్ళిపోతారు. విషయంలో పొడవడం కాదు, ఎవరో ఒకరు తప్పు చేశాడు, అవును. స్టాండ్ తీసుకుంటారా తీసుకోరా? తప్పు ఉంటే తప్పు అని అది చెప్తా. పర్సనాలిటీ, మనిషి యొక్క పర్సనాలిటీ అక్కడే బయటపడుతుంది. నేనేం తెలుసా, అదే అంటున్నా, మీ పర్సనాలిటీ నేను అదే చెప్తున్నా, అదే అంటున్నా, మీరు అదే అందరితో శివ, మంచిగా ఉంటున్నారు, వాళ్ళనే నామినేట్ మన చేస్తున్నారు. చెల్లి అయితే, ఇదిగో మన చెల్లి అయితేనే పక్కన ఆ. ఎవరైనా కామెంట్ చేస్తే రెస్పాండ్ అవుతాను, ఆ. మన చెల్లి కాకపోతే రెస్పాండ్ అవుతాను అవ్వను అని అంటాం సార్. ఆ. అది వాళ్ళ పర్సనాలిటీ బయటపడతాను. నా విషయం ఏంటి తెలుసా, ఆ. నా చెల్లి అయినా అవ్వకపోయినా, ఆ. నా ఫ్రెండ్ అయినా అవ్వకపోయినా, ఆ. నా శత్రువు అయినా సరే, ఉమ్. నేను స్టాండ్ తీసుకోవాల్సినప్పుడు స్టాండ్ తీసుకుంటా. దట్స్ మై క్యారెక్టర్ అండ్ మై పర్సనాలిటీ. అంటే మీలాగా అందరూ ఉండలేరు కదా. అందుకే కదా నేను డిఫరెంట్ అంటున్నాను. మరి మీలా ఉండమంటారు కొంతమందిని. ఎవరు? మీరే. ఒకటి చెప్తున్నా, రైట్ రాంగ్ పక్షం నిలబడాలి. నేను రైట్ ఏదైతే దాని పక్కన మీరు నిలబడమని నిల్చుంటారు, వాళ్ళు అలా నిల్చోరు. అందుకే అర్థమైపోయింది. కానీ మీరు వాళ్ళు తప్పు అని నామినేట్ ఇప్పుడు అందుకే చేస్తారు కదా చెప్తున్నాను వాళ్ళని. కదా, ఎన్నో సంవత్సరాలు వాళ్ళ సెలబ్రిటీస్ అయ్యి వాళ్ళకి ఎంతో స్టార్డమ్ ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పిఆర్ల వల్ల ఉమ్, వచ్చే ఓట్లు, ఉమ్, అర్థమైందా, వాళ్ళ లుక్స్ వల్ల. ఉమ్, నాకు ఏం పిఆర్ లేదు, ఎటువంటి కొలాబరేషన్ లేదు, ఎవరిని నోటు తెరిచి ఓట్ ఏమని కూడా అడగలేదు. ఉమ్, అగ్ని పరీక్షలో ఫార్మాట్ లో ఒక్కసారి అది తప్పదు అనుకున్నప్పుడు అడిగాను తప్ప ఉమ్, ఎవరిని అడగల. మా ఫాదర్ కూడా ఓటేయద్దని చెప్పన్న. ఉమ్. దట్ ఈస్ మై క్యారెక్టర్. ఓకే. బట్ అయినా ఎందుకు ఓటేస్తున్నా తెలుసా, ఉమ్, ఇదే క్యారెక్టర్ కాబట్టి నేను స్టాండ్ తీసుకునే విధానం, ఉమ్. నేను పాయింట్స్ పెట్టే విధానం, నేను స్ట్రైట్ ఫార్వర్డ్, జెన్యున్, ప్యూర్ హార్ట్, Yeah. పియుఆర్ఈ, ఉమ్, పూర్ హార్ట్ కాదు. ఉమ్, అర్థం కాల? ఉమ్. సో దిస్ ఇస్ మీ. నేను చెప్తున్నా కదా, కనకర్రాలు గురకరాలు కుప్పటి దొరుకుతాయి, ఉమ్. డైమండ్స్ ఆర్ వెరీ రేర్, ప్రెషియస్. ఉమ్. సో ఎక్కువ దొరకవు. సో ఉమ్. ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకే. అంతే సింపుల్. మీరు అదే ఏదైతే ఈ పాయింట్ అన్నారో, నేను ఓటు వెయ్యండి అని అడగనని ఏదైతే అన్నారో, లైక్ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారా ఓటు అడగకండి జనాలని? ఇంట్లో వాళ్ళంటే అంటే మీ ఆ ఇంట్లో వాళ్ళు, క్వశ్చన్ అంటే క్వశ్చన్ చాలా కరెక్ట్గా ఉంటే ఎవరని మీ specific- వైఫ్ గారికి కానీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేసే వాళ్ళకి కానీ ఓటు వేయండి అని ఎవరిని జనాలను అడగకండి అని చెప్పారు. నేను ఇంట్లోంచి వెళ్ళే వరకు ఉమ్. నేను ఎవరిని ఓటేమని అడగల, ఉమ్. ఓటేమని అడగద్దని కూడా చెప్పా. చెప్పారా? ఇంట్లోంచి వెళ్ళే వరకు. మరి హౌస్ తర్వాత బయట, అది చెప్తున్నా కదే, ఉమ్. నేను ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయట ఏం జరిగినా నాకు తెలియదు. మరి అది మరి ఓట్ ఫర్ మీ అని పెట్టారు మీ ఇన్స్టా? ఎవరు ఏ డేట్ లో పెట్టే ఉంది ఒకసారి చెక్ చేయండి. ప్రతిసారి ఉన్నాయి. అదే శివ, ఉమ్, నేను మెయిన్ హౌస్ లోకి వెళ్ళక ముందు ఉమ్, నా ఆధ్వర్యంలో ఉన్నంతసేపు వరకు నేను ఎవరిని ఓటు అడగలేదు. ఉమ్, ఈ విషయం వచ్చింది కదా, ఒక విషయం చెప్తా శివ, మోస్ట్ పర్సనల్ విషయం, చాలా మంది తెలియదు. ఉమ్, లగేజ్ హ్యాండ్ ఓవర్ చేయమని అన్నారు, ఉమ్, మాకు డేట్ ఇచ్చారు ఉమ్, ఫస్ట్ న. ఉమ్, ఆ టైంకి నేను వెళ్ళిపోయా. ఉమ్, మనకి నిమజ్జనం హడావుడి కూడా నడుస్తున్నాయి కదా ఆ టైంలో, ఉమ్, వినాయక చవితి. ఉమ్, ఉమ్, వెళ్తున్నా కార్లో నేను, ఉమ్, ఆ టైంలో వర్షాల టైం కూడా. ఉమ్, వెళ్తున్న టైంలో నాకు మా చుట్టాలైన ఒక ఆయన కాల్ చేశారు. ఉమ్, కాల్ చేసి, నాన్న హృదయ మానవ్, హరిత హరీష్ కాకుండా కొంచెం ఇంటి పేరు వాడచ్చు కదా. ఉమ్. ఓకే, చుట్టాలు అవుతారు. నేను చిన్నప్పటి నుంచి నాకు అసలు ఇంటి పేరు ఉమ్, ఏం లేదు, నా క్యారెక్టర్కి నా ఒంటి పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు అంతే. తర్వాత నా లైఫ్ పార్ట్ వచ్చినాక హరిత హరీష్ గారు. అవునా, నేను మనిషిని, ఇండియన్ని రెండే నమ్ముతా బలంగా, ఇంకేం నమ్మను నేను ఉమ్, స్ట్రాంగ్గా. ఉమ్, అలాంటిది నేను సలహా ఇస్తున్నప్పుడు ఉమ్, ఆయన సాఫ్ట్గా స్మార్ట్గా ఉమ్, తర్వాత మాట్లాడదాము, నేను వెళ్తున్నానని చెప్పాను. ఉమ్, తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు మా ఫాదర్ కాల్ చేస్తే, మా ఫాదర్ నాకు ఇదే ఉచిత సలహా ఇస్తున్నప్పుడు మా ఫాదర్ రిటర్న్ వచ్చేప్పుడు కార్లో ఏమన్నది సార్, 43 సంవత్సరాల నా లైఫ్, ఊహ వచ్చినప్పుడు నుంచి ఎలా బతుకుతున్నా, నువ్వు నన్ను నాకుగా చూసి ఓటు ఎవరన్నా వేస్తానంటే వేయమను, నీకు కొడుకుగా అభిమానం ఉండి నేను ఎవరో తెలిస్తే నీకు ఓటేస్తే ఓటు వేయి, ఉమ్, లేదని నువ్వు కూడా ఓటేయద్దు డాడీ, ఉమ్, దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వద్దు, ఫోన్ పెట్టేసా. ఇది మా ఫాదర్ జూన్లో ట్రీట్మెంట్ చేయించుకున్న మా ఫాదర్ని ఉమ్. 2 నెలలు తిరిగేలోపు ఇలా మాట్లాడారు. దట్ ఈస్ మీ. ఓకే. మరి అంత నిబద్ధతో ఉంటా. మరి ఓటు వేయమని అడిగిన తర్వాత కూడా మీకు ఓటు వేయకపోవడం కారణం ఏంటి? నేను నచ్చలేదేమో, అర్థం కాలేదేమో జనానికి. మరి ఆ రోజు రెండిట్లో అగ్ని ఏదో పరీక్షలో నచ్చినప్పుడు ఈ రోజు ఎందుకు నచ్చలేదు? ఏది అగ్ని పరీక్షలో మీరు నచ్చే కదా ఓటేసి పంపించారు, ఈ రోజు ఎందుకు నచ్చలేదు? అదే అంటే మెగాస్టార్, అగ్ని అదే పరీక్షలోనే మెగాస్టార్ మీరు చిరంజీవి మాస్క్ అంటే వేసుకుని ఉన్నారు. ఇష్టపడ్డా. నేను అదే చెప్తున్నా బ్రదర్, మెగాస్టార్ చిరంజీవి అన్ని మూవీస్ అన్ని అంతే కలెక్షన్స్ రావు కదా. ఉమ్, అవునా, ఉమ్, కొన్నిసార్లు కొన్ని నచ్చితే కొన్ని నచ్చకపోవచ్చు. ఉమ్. సో ఈసారి అంటే మీ హౌస్ లో ఉన్నప్పుడు కొన్ని నచ్చకపోవచ్చు, అది చెప్పలా, ఆ, రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు సినిమా అనేది నిజ జీవితానికి ఆహా, అద్దం పట్టేలాంటిది సినిమా సినిమా. ఇప్పుడు సినిమా యాక్టింగ్ ఓకే. చేస్తారు, యాక్టర్స్ ఉంటారు. అంటే మీరు అగ్ని పరీక్షలు చేసింది యాక్టింగ్, అగ్ని పరీక్షలు ఏముంది, ఇక్కడే ఉంది. బిగ్ బాస్ లో చేసింది అగ్ని యాక్టింగ్. పరీక్షలో అదే అగ్ని పరీక్ష ఎలా ఉంటది, మన 16 hours 14 hours ఉంటాం మనం, ఇంటికి వెళ్ళిపోతాం, వస్తాం మరుసటి రోజు. అగ్ని పరీక్ష కంటిన్యూస్ గా టాస్క్ నడుస్తాయి. ఇక్కడ టాస్క్ తో పాటు మనకు ఒక పర్సనాలిటీ కూడా కనపడుతుంది. 24/7 ఉంటాం మన ఇంట్లో. అవునా, సో మన ఇష్టం ఉన్నా లేకపోయినా మనం
తప్పదు మన ఫ్యామిలీతో మాట్లాడడం, అవునా అంటే- కదా? అంటే మీ రిఫ్రెష్ అవటానికి ఉండదు. అవును. సో కంటిన్యూస్ గా ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతో మాట్లాడాలి, బాండింగ్ ఫార్మ్ చేసుకోవాలి, Hmm. ఏదో ఒకటి జరుగుతుంటే అట్ ద సేమ్ టైం టాస్క్ నడుస్తుంటాయి. అంటే మీ పర్సనాలిటీ జనాలకు నచ్చలేదు అంటారు. మీకు అదే చెప్తున్నా, ఇంకా అవ్వలే, కంప్లీట్ అవ్వలేదు అది. ఓకే, And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.